హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మ భార్య ఎవరు అంటే టక్కుని చెప్పే పేరు సరస్వతి. నిత్యం బ్రహ్మ పక్కన ఉంటూ మనకు దర్శనమిచ్చే బ్రహ్మ భార్య సరస్వతి గురించి మేము మీకు ఆసక్తికరమైన విషయాన్ని ఈరోజు చెప్పబోతున్నాం. నిజానికి హిందూ పురాణాల ప్రకారం ఈ ప్రపంచాన్ని బ్రహ్మ సృష్టించాడని అంటారు. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ మనుషుల్ని సృష్టించాడు. నిత్యం బ్రహ్మ పక్కన ఉంటూ మనకు కనిపించే సరస్వతీదేవి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చదువుల తల్లిగా అందరికీ తెలిసిన బ్రహ్మ భార్య సరస్వతీదేవి నిజానికి బ్రహ్మ సొంత కూతురే అని మీలో ఎంతమందికి తెలుసు? నిజంగా బ్రహ్మ కూతురు సరస్వతీదేవిని అతడే పెండ్లాడాడు అంటే ఈ కాలంలో చాలా తక్కువ మందికి తెలుసు. మరి సొంత కూతురు సరస్వతిని బ్రహ్మ పెండ్లాడాడు అని రాసుంది. సరస్వతి పురాణం, మత్స్య పురాణం ప్రకారం బ్రహ్మ తన కూతుర్ని పెళ్ళాడాడు అని రాసుంది. సరస్వతి పురాణం ప్రకారం బ్రహ్మ తన శక్తితో సరస్వతిని పుట్టించాడు. దాంతో ఆమెకు తల్లి లేరు, కేవలం తండ్రి మాత్రమే ఉన్నాడు. ఆయనే బ్రహ్మ. వీటి సరస్వతీదేవి అందానికి ఆకర్షితుడైన బ్రహ్మ నిత్యం సరస్వతిపై తన దృష్టిని ఉంచేవాడు. సరస్వతీదేవి ఏ దిక్కున ఉన్నా చూడటానికి బ్రహ్మకు 5 తలలు ఉన్నాయట. దాంతో బ్రహ్మ సరస్వతిని పెళ్ళాడి మనిషి జాతిని సృష్టించాలని అనుకున్నాడు. అలా బ్రహ్మ 100 సంవత్సరాల పాటు సరస్వతి ఏకాంతంగా ఉండి మను అనే బాలుడికి జన్మనిచ్చారు. ఈ భూమిపై జన్మించిన మొదటి మనిషి మను అని అంటారు. ఇలా మనిషి జాతిని నిర్మించటానికి బ్రహ్మ తన కూతురైన సరస్వతినే పెళ్ళాడాడని అంటారు.